సో చెప్పండి సార్. అందరికీ నమస్కారం. పొలంనేరు రేంజ్లో కీలపట్ల దగ్గర ఒక ఏనుగులు చచ్చిపోయిందని మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 145 దగ్గర వచ్చింది. మేము అందరు ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేసాము. సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలియదంటే ఇట్ సీమ్స్ టు బి అన్ ఎలక్ట్రిక్యూషన్. బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అండ్ ఈ ఏనుగులు చచ్చిపోయిన ఏనుగులు రేపు మనం పోస్ట్మార్టం చేద్దాము విత్ ద టీమ్ ఆఫ్ వెటనరీన్. So the case is under the investigation, but whoever did this wrong, and once the postmortem done, then only we will get to know ఇది ఎందుకోసం జరిగింది, ఇలా జరిగింది, we will get to know. Based on that postmortem, we will take an action if we find some violation happen. ఇది ఒంటరి ఏనుగా లేకపోతే గుంపు ఏనుగా సార్? ఇది ఒంటరి సార్ మొత్తం ఎంత ఎన్ని ఉన్నాయి సార్ ఏనుగులు ఇక్కడ? అరౌండ్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో అరౌండ్ 65 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియా మాత్రం అరౌండ్ 15 ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి. ఇది లోన్ టెస్కర్. సార్ ఇక్కడ చూసి మాట్లాడండి. ఇది లోన్ టెస్కర్. ఇది కూడా రెగ్యులర్ గా మేము మానిటర్ చేస్తున్నాము. బట్ ఇది ఎలా ఈ యాక్సిడెంట్ లాగా జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా కుంకి క్యాంప్ ఉంది కదా సార్, సో వాటి వల్ల ఏదన్నా అంటే ఇది ఒంటరి వస్తున్నాయి కదా, ఆపరేషన్ స్టార్ట్ చేసినారా? ఇది ముందు కూడా చేసాము, 2 టైం చేసాము, ఇదే ఏరియాలో చేసాము. బట్ అది కుంకి ఎలిఫెంట్స్ ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో అన్ని సెలెక్ట్ చేసి మేము చేయాలి. ఇది కూడా చాలా ప్రపోజల్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ రీజన్ ఇన్సిడెంట్ జరిగిన కోసం వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ రిక్వెస్ట్ all the people to help us with the forest department to support the conservation of the ఎలిఫెంట్ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇక్కడ around 25 to 30. సార్ ఎలిఫెంట్స్ ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో మీరు ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారా? ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి రైతులు కావచ్చు వాటి వాళ్ళందరికీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అక్కడెక్కడ లోకల్ వాళ్ళకి మన వాళ్ళు రెగ్యులర్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డైలీ అవేర్నెస్ చేస్తున్నాము. రెగ్యులర్గా క్యాంప్ కూడా పెడుతున్నాము. అండ్ ఎప్పుడెప్పుడు ఏదైనా లాస్ అయినా కూడా మేము కాంపన్సేషన్ ఇస్తున్నాము. సో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం ఈ ఏరియా ఈ ల్యాండ్స్కేప్ కొంచెం అన్ని హార్టికల్చర్ పెట్టుకోవసరం రెగ్యులర్గా ఎలిఫెంట్స్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు కమ్ అవుట్ సైడ్. సో ఇట్స్ క్వైట్ బిట్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫార్మర్స్ అందరూ పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీ ఆల్సో డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇది ఆల్రెడీ అవేర్నెస్ కూడా ఎక్కువ చేస్తున్నాము. బట్ ఫర్దర్ వి విల్ ఇంక్రీజ్ అవర్ అవేర్నెస్ యాక్టివిటీ. ఓకే సార్, ఇది మొత్తం వచ్చేసి పంట పొలాలు రైతు వస్తున్నాయి కదా ఎక్కువ సంబంధించి ఇదంతా. అవును. సో ఎందుకంటే ఫుడ్ ప్రాబ్లం వల్ల వస్తున్నాయి. ఫారెస్ట్ ఏదైనా ఫుడ్ ఏదైనా ప్రొవైడ్ చేయడానికి ఏదైనా లేదు. ఫుడ్ ప్రాబ్లం ఫారెస్ట్ లో కూడా అడవి కూడా చాలా మంచి అడవి, ఇక్కడ వెజిటేషన్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్న ఏనుగులు ఒక బయట వచ్చింది ఒక హ్యాబిట్ అయింది, రెగ్యులర్ గా అలవాటు అయిపోయింది. సో అందుకోసం ఇక్కడ బయట రెగ్యులర్గా వస్తుంది. మేము అది కూడా కంట్రోల్ చేయక ఇప్పుడు మనం గవర్నమెంట్ వీ హ్యావ్ టేకెన్ వేరియస్ మెషర్స్ లైక్ ఇక్కడ ఏఐ బేస్డ్ కెమెరాస్ పెట్టాము, డ్రోన్స్ మానిటరింగ్ చేసినాము, డైలీ 24/7 ఎలిఫెంట్ ట్రాకర్స్ ఇక్కడ అన్ని తిరుగుతున్నారు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ కూడా పెట్టాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి మెషర్స్ వీఆర్ ట్రైయింగ్ ఆల్ అవర్ బెస్ట్. సో స్టిల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. విల్ ట్రై టు రిసాల్వ్ దిస్. ముందు కట్టినదే, బట్ అది కొంచెం మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రపోజ్ చేసాము. అది కూడా కొంచెం ప్లేస్ లో చేసాము. ఇప్పుడు కొత్తగా ఈపీటీస్ తాంటి తర్వాత ఇది కొంచెం ఇప్పుడు సోలార్ హ్యాంగింగ్ ఫెన్సే చేసాము. అది ఈ ప్లేస్ లో కొంచెం వర్క్స్ జరుగుతుంది. ఆల్రెడీ కొంచెం కూడా కంప్లీట్ అయింది. సో ఓకే, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. మామగారు ఈడ్చుకొని వచ్చిందా సార్? అది ఎవరిని రానియద్దన్నయ్య, మీరు చెప్పరా ఈ పక్కన ఎందుకు మీరు ఎక్కువ వస్తున్నారమ్మా? దారం ఎందుకు కట్టిందే? దారం ఎందుకమ్మా? నరసింహులు మనకు విలేకరు కదా, మనకు ఫోన్ చేసి ఆయన నాకు ఫోన్ చేసి, సార్ అన్న మీకు ఎవరు చెప్పారు మాకు
నేను పాడుతున్నా. అదే నర్సుకు మీరు ఫోన్ చేసి కదా, మీకు ఎవరు చెప్తున్నారా, మీకు ఎవరు చెప్తున్నా? ఆవులు పట్టుకొని వచ్చినాను ఎన్నిళ్ళకి 10 గంటలకి. ఇక్కడ మూలలోకి వచ్చినాను, చూసినాను, మా అన్నకి పోయి చెప్పినాను. తర్వాత మా అన్న పోయి ఈలేకరికి ఫోన్ చేసినాడు, అంతే నాకు తెలిసింది సార్. ఏం చెప్పినావు, ఏం జరిగింది చెప్తే కదా. అదే సార్ చూసినాను, ఏం చూసినావు చెప్పు. వేణుగని చూసినాను. తర్వాత చూసేసి మా అన్నకి చెప్పినాను. మా అన్నకి పోయి ఆవులు పట్టుకొని వచ్చినాను, వేణుగుని చూసినాను, చనిపోయింది. చనిపోయిన తర్వాత చూసి మా అన్నకి చెప్పినాను. మా అన్న ఇలేకరికి ఫోన్ చేసినాడు, అంతే నాకు తెలిసింది. మొన్న కాల్ జరిగింది, అది ఒక ఇష్యూలో అయినా. చెప్పచ్చా. పక్కంతే పాట అందరు పబ్లిక్ పంపించండి. సరే సెకండ్ టైం నెక్స్ట్ ఇప్పుడు హేమంత్ ఒకటే